హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో మన ఎంబీఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ తరపున బ్యాచ్ నెంబర్ 32 మరి ఈ బ్యాచ్ నెంబర్ 32 యొక్క షెడ్యూల్స్ ఏ విధంగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. షెడ్యూల్ పర్ఫెక్ట్ గా వచ్చింది. మరి 27th అక్టోబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము బ్యాచ్ నెంబర్ 32. మరి ఈ షెడ్యూల్ అనేది మార్చి 31st వరకు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఒక సిస్టమేటిక్ గా హెవీ షెడ్యూల్ తోనే మీకు ఎన్ని డేస్ అనేది ఒక టెట్ సిలబస్ కంప్లీట్ చేయాలి అంటే ఎన్ని డేస్ పడుతుందో మీరే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీరు ఈ షెడ్యూల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అంటే ఒక టెట్ సిలబస్ కంప్లీట్ చేయడానికి ఇన్ని డేస్ పడుతుంది. మరి రోజుకి ఎంత సిలబస్ కవర్ చేస్తే ఇన్ని డేస్ పడుతుంది అనేది క్లియర్ గా షెడ్యూల్ లో అబ్జర్వ్ చేయొచ్చు. అంతకన్నా ఇంకా డెప్త్ గా చదివితేనే మీరు తక్కువ టైంలో సిలబస్ కవర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. మరి ఇదే టైం పీరియడ్ లో మీకు ఇండివిజువల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేశాము. కంప్లీట్ ఎస్జిటికి సంబంధించి ఇండివిజువల్ ఎగ్జామ్స్ తో పాటు లాస్ట్ లో 10 గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేశాం ఫ్రెండ్స్. 10 గ్రాండ్ టెస్ట్ అంటే టోటల్ 150 మార్క్స్ కి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా అయితే ఉంటుందో దానికి అనుగుణంగా 10 గ్రాండ్ టెస్ట్ యొక్క షెడ్యూల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మరి నోటిఫికేషన్ ఏమైనా ఇంకా ముందు ఛాన్సెస్ ఉంటే దానికి అనుగుణంగా షెడ్యూల్ లో చేంజెస్ అనేటివి చేస్తాము. మరి ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, చాలా మంది డిఎస్సి ఉంటుందా అని మైండ్ లో చాలా వరకు క్వశ్చనింగ్ అనేది చాలా మంది విద్యార్థుల్లో అయితే ఉంది. మరి దీనికి ఒకే ఒక ఆన్సర్, సింగిల్ ఆన్సర్. మీరు ఇప్పుడు ప్రిపేర్ అయ్యేది డిఎస్సికి కాదు, మీరు ఇప్పుడు ప్రిపేర్ అయ్యేది టెట్ కి. సో టెట్ సిలబస్ మొత్తం డిఎస్సి లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా టెట్ మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ టెట్ యొక్క కంప్లీట్ సిలబస్ మీకు డిఎస్సి లో కూడా ఉంటుంది. బట్ టెట్ స్కోర్ అనేది డిఎస్సి లో వెయిటేజ్ ఉంటుంది. టెట్ స్కోర్ అనేది మీకు లైఫ్ టైం చేశాడు కాబట్టి ఈ ఫస్ట్ స్టెప్ లోనే మీరు టెట్ స్కోర్ అనేది పాసిబిలిటీ ఉన్నంత వరకు పెంచుకోవడానికి ట్రై చేయండి. మీకు ఒక మంచి సమయం దొరికింది. సో మీరు కొన్ని యూట్యూబ్ ఛానల్లో డిఎస్సి పోస్ట్ ఉండవు, డిఎస్సి అది నిరుత్సాహపరచడానికి ఫ్రెండ్స్. అటువంటి ఛానల్స్ ని మీరు అసలు క్లోజ్ చేయండి, ఓకేనా? మీరు చూడొద్దు. అవి కేవలము మీరు నిరుత్సాహపడుతున్నారు అంటే. సో ఎప్పటికైనా కానీ ఒక మంచి కోరే వాళ్ళు, ఒక విద్యార్థులకి సపోర్టింగ్ గా ఉండాలి. వాళ్ళలో ఇంకా పాజిటివ్ స్పిరిట్ పెంచాలి. కానీ పిల్లలకు నెగిటివ్ అనేది క్రియేట్ చేసే వాళ్ళు అసలు ఆ ఛానల్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ డిఫరెంట్. చూడండి, ఏదో వ్యూస్ కోసమని వాళ్ళ ఛానల్స్ డిఫరెంట్, వాళ్ళ క్యారెక్టర్స్ డిఫరెంట్స్. ఎప్పటికైనా కానీ మనం కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థుల్లో ఉత్సాహాన్ని పెంచాలి, అంతేకాని వాళ్ళలో నెగిటివ్ క్రియేట్ చేయకూడదు. ఇది 100% వాస్తవం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాడు అనుకోండి, తనకి ఎన్ని విధాలుగా ప్రిపేర్ కావాలి, ఎంత కష్టపడాలి, ఈ సిలబస్ కంప్లీట్ చేయాలి అంటే ఎంత కష్టపడితే దాని సిలబస్ కంప్లీట్ చేయాలి అనేది ఒక పాజిటివ్ ఆలోచనలో తన్ని ముందుకు తీసుకెళ్లాలి. కానీ నోటిఫికేషన్ ఉండదు, డిఎస్సి పోస్ట్ తగ్గుతున్నాయి, ఇలా న్యూస్ ఇస్తే పిల్లల్ని నువ్వు నిరుత్సాహపరిచినట్టే. సో అది మంచిది కూడా కాదు ఫ్రెండ్స్, అది ఎవరికైనా కావచ్చు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ప్రిపేర్ అయ్యేది ఇప్పుడు కేవలము టెట్ కి. మీ స్కోర్ పాసిబిలిటీ ఉన్నంత వరకు పెంచుకోండి. డిఎస్సి పోస్టులకి టెట్ కి ఇప్పుడు సంబంధమే లేదు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, డిఎస్సి పోస్టులకి టెట్ కి సంబంధమే లేదు. అసలు డిఎస్సి పోస్టులు లేవని ఎవరు చెప్పారు? ఎటువంటి గవర్నమెంట్ అఫీషియల్ గా ఎటువంటి జీవో పాస్ చేయలేదు. గవర్నమెంట్ ఏమి డిఎస్సిలో అసలు పోస్టులే ఉండవు అని కూడా చెప్పలేదు. ఏదో పేపర్లలో వచ్చేటువంటి వార్తలు కానివ్వండి, ఎవరో చెప్పేటువంటి వార్తలు అసలు మనము నమ్మకూడదు. సో ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు డిఎస్సి టెట్ చూడండి, ఓకేనా? ఈ ఇయర్ కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మీకు సిలబస్ తెలిసిపోతుంది. సిలబస్ ప్రకారం మీరు కంప్లీట్ చేయాలి అంటేనే మార్చి పడుతుంది. సో మార్చిలో ఖచ్చితంగా మేబీ ఛాన్సెస్ ఉన్నాయి, టెట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా కొంచెం ఆలోచిస్తుంది. సో ఇప్పుడు మన డిఎస్సి విద్యార్థుల పరంగా గవర్నమెంట్ కి నెగిటివ్ అనేది మనకి ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళు ఆ ఆలోచనలో అయినా కానీ టెట్ అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. అది 100% వాస్తవము. సో నీ ప్రిపరేషన్ మొత్తం ఇప్పుడు దేని మీద ఉండాలి? టెట్ మీద ఫోకస్ చేయాలి. నువ్వు చదవగలను అనుకుంటే స్టార్ట్ చేయి. నాకు ఈ టీచర్ పోస్ట్ వద్దు అనుకుంటే బుక్స్ అన్ని పక్కన పెట్టేసి హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేయి. అంత సింపుల్ గా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి. అది కూడా ఎక్స్పెషల్లీ టీచర్ జాబ్ రావాలి అంటే 1 month కు 2 months కష్టపడితే నువ్వు టీచర్ కాలేవు.
ఓకేనా. టీచర్ జాబ్ సాధించాలి అంటే మినిమం 1 year కష్టపడాలి ఫ్రెండ్స్. 1 month కి 2 months కి గవర్నమెంట్ జాబ్స్ అంత ఈజీగా లేవు. నీ ఏం గవర్నమెంట్ జాబ్, నీ ఏం ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నిలబడాలి అనుకుంటే, అది కూడా ప్రభుత్వ టీచర్ గా నిలబడాలి అనుకుంటే నీవు కష్టపడాల్సినటువంటి టైం పీరియడ్ ఈజీగా 1 year ఉంటుంది. నేను ఆ 1 year చదవాలా, అంత చదవాలా అనుకుంటే నువ్వు ఈ జాబ్ సాధించలేవు. అసలు ఈ మార్గంలోకే రావద్దు. సో నేను 5 months చదవలేను, 2 months చదవలేను, ఎగ్జామ్ ముందు మాత్రమే చదువుతాను, పోస్టులు ఉంటాయా, ఇలాంటి ఆలోచనే ఉంటే నీలో ఈ మార్గం జోలికే రావద్దు. నేను టీచర్ కావాలి అనేటువంటి నీ ఆలోచన ఆ మార్గంలోకే రావద్దు. నేను టీచర్ కావాలి అనుకుంటే నువ్వు ఖచ్చితంగా కష్టపడాల్సిందే. వన్స్ టీచర్ జాబ్ ఉంటే నీ లైఫ్ సెటిల్ ఫ్రెండ్స్. అది గుర్తుపెట్టుకోండి. అది కూడా గవర్నమెంట్ జాబ్లు, అన్ని గవర్నమెంట్ జాబ్ల కన్నా ఇంకా టీచర్ గవర్నమెంట్ జాబ్ ఎలా ఉంటుందో అది మీకు తెలుసు, మీరు ఊహించుకోండి. సో అంత మంచి లైఫ్ కి 1 year కష్టపడలేరా? సో 1 year లోపు నోటిఫికేషన్ రాదా టెట్? ఏదో నెక్స్ట్ మంత్ రాదు, నెక్స్ట్ మంత్ అన్ని డేస్ లోనే లెక్కేస్తారు. కానివ్వండి, మీరు ఆ సిలబస్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది చూడండి. ఎంత హెవీ సిలబస్, టెట్ సిలబస్. దాన్ని మీరు నిదానంగా ఒకసారి కంప్లీట్ చేసి 1కి 2 సార్లు రివిజన్ చేస్తే కానీ మనకు ఆ సిలబస్ మైండ్ లో ఫిక్స్ కాదు. మళ్ళీ నోటిఫికేషన్ అయిపోయి వచ్చిన తర్వాత స్కోర్ చూసుకుంటే క్వాలిఫై కాలేదు. ఎందుకు క్వాలిఫై కావాలి? ఇప్పుడు చెప్పండి, ఎందుకు క్వాలిఫై కావాలి? క్వాలిఫై కావాలి అంటే నువ్వు దానికోసం ఏం ట్రై చేసావు? కొందరి ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, సార్ నాకు లాస్ట్ ఇయర్ 3 marks లో పోయినాయి, 2 marks లో పోయినాయి, నేను క్వాలిఫై కాలేకపోయాను. అవన్నీ ఓకేనా, దాన్ని ఏమంటారంటే అవి గుర్తుపెట్టుకోవాల్సినవి కాదు. అది అసలు క్వశ్చనే కాదు. నేను లాస్ట్ ఇయర్ క్వాలిఫై కాలేదు అంటే అప్పుడు నువ్వేం చేశావు? దాన్ని ఇప్పుడు సెర్చ్ చేసుకొని దానికి అనుగుణంగా నువ్వు ప్రిపేర్ కా. కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు ఓకేనా, ఇంకా మీ స్కోరు, మీ యొక్క కంటిన్యూషన్ అలాగే ఉంటుంది కాబట్టి స్టడీ పరంగా నువ్వు ఇంకా కష్టపడితే 100% సక్సెస్ అయితే సాధిస్తావు. ఎవరో చెప్పేటి మాటలు అసలు వినొద్దు. నీవు టీచర్ కావాలి అనుకుంటే వేరే వాళ్ళు చెప్పే మాటలు అసలు వినొద్దు. నిన్ను నువ్వు నమ్ముకో, నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో, 100% సక్సెస్ అయితే అవుతావు ఫ్రెండ్స్. చూడండి, చాలా ఈజీ స్టెప్. గవర్నమెంట్ జాబ్ సాధించాలి అంటే ఎవరో ఎంత పెద్దవాళ్ళో కాదు, నీవు కూడా సాధించగలవు. నీలో కూడా ఆ సత్తా ఉంది. అయితే నీవు నిన్ను నమ్మాలి. ఫస్ట్ నీకై నువ్వు ఫస్ట్ నమ్ముకో. ఆ నమ్ముకున్న తరువాత దానికి ఎంతవరకు అయితే కష్టపడాలో దాని కష్టానికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఆ కష్టం అనేది ఎప్పటి నుంచైనా స్టార్ట్ చేయి ఫ్రెండ్స్. ఇది చివరి మాట ఇదే ఓకేనా. మీరు గవర్నమెంట్ జాబ్ సాధించాలి అనుకుంటే మీరు 1 year కానివ్వండి, 1.5 year కానివ్వండి, ఎన్ని రోజులైనా కానివ్వండి, మీ పట్టు వదలద్దు. పట్టు విడవని విక్రమార్కుల్లాగా సాధించు. ఖచ్చితంగా లాస్ట్ కి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా స్థిరపడేంత వరకు నీ ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితులలో ఆపద్దు. నువ్వు ఖచ్చితంగా అప్కమింగ్ డిఎస్సి నోటిఫికేషన్ లో ప్రభుత్వ స్కూల్లో నువ్వు ఖచ్చితంగా ఒక టీచర్ గా కూర్చుంటావు. ఇది పక్కా సత్యం. ఇప్పుడు నెగ్లెక్ట్ చేసావు అనుకో, ఇప్పుడు ఏదైతే నువ్వు నెగ్లెక్ట్ చేసి ఇప్పుడు ఎక్కడైతే టైం వేస్ట్ చేసావో ఈ టైం వేస్ట్ అనేది మళ్ళీ రాదు. సో నోటిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 45 days, 2 months, 3 months ఇచ్చినా కానీ 3 months లో టెట్ సిలబస్ కంప్లీట్ చేయడం అంత ఈజీ అయితే కాదు. ఆ 3 months కేవలం రివిజన్ కోసం కూడా సరిపోదు యాక్చువల్ గా అయితే. ఎప్పుడు 135+ రావాలి అనుకుంటే, లేదులే నాకు 50 వస్తే చాలు, 70 వస్తే చాలు, 80 వస్తే చాలు అనుకుంటే నోటిఫికేషన్ వచ్చేదాకా వెయిట్ చేయి, అప్పుడే బుక్స్ ఓపెన్ చేయి. అంతే. 80 చాలు, నాకు 40 చాలు అనుకుంటే నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయి, అప్పుడు మాత్రమే బుక్స్ ఓపెన్ చేయి. లేదు నాకు 140 రావాలి, 135 రావాలి, నేను ఖచ్చితంగా ఒక టీచర్ గా నిలబడాలి అనుకుంటే బుక్స్ ఓపెన్ చేయి, అప్పుడు దాకా అయితే వెయిట్ చెయ్యొద్దు. ఓకే ఫ్రెండ్స్, మరి ఎవరి మాట అస్సలు వినొద్దు. నువ్వు ప్రయత్నం అస్సలు ఆపద్దు. నీ గట్టి ప్రయత్నమే నిన్ను నిలబెడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి మన షెడ్యూల్ ఒక్కసారి 32 బ్యాచ్ యొక్క మన షెడ్యూల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. అదే విధంగా ఎవరైనా మన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే కేవలం 800 రూపీసే ఫ్రెండ్స్, కేవలము 800 రూపీసే. బిల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్ 8341949272 ఈ నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి మన షెడ్యూల్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. సిలబస్ ని కంప్లీట్ సిలబస్ ని మొత్తం 8 షెడ్యూల్ గా డివైడ్ చేశాము.
మరి ఆ షెడ్యూల్స్ ఇండివిజువల్ టాపిక్స్ డిస్కస్ చేసే ముందు ఆ షెడ్యూల్స్ చూడండి ఫ్రెండ్స్. షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3 అంటే ఎప్పటి నుండి స్టార్ట్ చేసి ఎప్పటితో ఎండ్ చేశామనేది క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మరి అక్టోబర్ 27 నుంచి మార్చి 31 వరకు షెడ్యూల్స్ ఉన్నాయి. దాంట్లోనే మీకు ఇండివిజువల్ టాపిక్స్ లాస్ట్ గ్రాండ్ టెస్ట్లు మొత్తం షెడ్యూల్స్ అయితే ఇవ్వడము జరిగింది ఫ్రెండ్స్. అదే నోటిఫికేషన్ కి అనుగుణంగా చిన్న షెడ్యూల్లో మార్పులు ఏవైనా ఉంటాయని కూడా మీరు గమనించగలరు. మరి ఇండివిజువల్ షెడ్యూల్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే షెడ్యూల్ 1 అక్టోబర్ 27 నుంచి నవంబర్ 7 వరకు షెడ్యూల్ 1 ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మరి షెడ్యూల్ 1 లో మ్యాథ్స్ రేఖాగణితం కవర్ చేశాము, సైకాలజీ శిశువికాసం కవర్ చేశాము, తెలుగు వ్యాకరణానికి సంబంధించినటువంటి టాపిక్స్ కవర్ చేశాము. ఒక్కసారి మీకు ఏ రోజు ఎగ్జామ్ ఉంటుంది, ఏ రోజు షెడ్యూల్స్ ఇస్తాము అనేది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే 27/10/2021 మీకు అక్కడ ఉండేటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. 28th ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్. 27 షెడ్యూల్ ఇస్తే 28th ఎగ్జామ్. నెక్స్ట్ 29 షెడ్యూల్ ఇస్తే 30 ఎగ్జామ్. 31 షెడ్యూల్ ఇస్తే 1 ఎగ్జామ్. అంటే డే బై డే ఎగ్జామ్స్ అన్నమాట. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనము 27th షెడ్యూల్ ఇచ్చాము, మీరు బై మిస్టేక్ గా 28th ఎగ్జామ్ రాయలేకపోయారు అనుకోండి, ఆ ఎగ్జామ్స్ మీరు ఫ్రీ టైంలో ఎప్పుడైనా రాసుకోవచ్చు. మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడే రాయాలని రూల్ లేదు. మీరు ఫ్రీ టైంలో మనం వ్యాలిడిటీ నోటిఫికేషన్ ఎప్పుడైనా నోటిఫికేషన్ రానివ్వండి, నోటిఫికేషన్ ఎగ్జామ్ డేట్ వరకు మేము వ్యాలిడిటీ ఇచ్చాం కాబట్టి అప్పటి వరకు మీకు ఎగ్జామ్ లింక్స్ అనేటివి ఆన్ లోనే ఉంటాయి. మీరు ఎప్పుడైనా క్లాసెస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకునేటువంటి అవకాశం కూడా మనము కల్పించాము. మరి షెడ్యూల్ 1 లో ఉండేటువంటి సబ్ టాపిక్స్ ఫ్రెండ్స్ క్లియర్ గా మీరు సిలబస్ ప్రకారం ఇచ్చాం కాబట్టి క్లియర్ గా మీరు నోట్ కూడా చేసుకోవచ్చు. ఇది షెడ్యూల్ 1. నెక్స్ట్ షెడ్యూల్ 2 వచ్చేసరికి నవంబర్ 10 నుంచి నవంబర్ 22 వరకు ఇచ్చాము. మరి మ్యాథ్స్ క్షేత్రమితి కవర్ చేశాము, సైకాలజీ అభ్యసనం మొత్తం కవర్ చేయడం జరిగింది, తెలుగు వ్యాకరణము హాఫ్ పార్ట్ షెడ్యూల్ 1 లో ఇచ్చాము, రిమైనింగ్ హాఫ్ పార్ట్ షెడ్యూల్ 2 లో ఇవ్వడము జరిగింది. అంటే షెడ్యూల్ 2 లో మీకు తెలుగు వ్యాకరణానికి సంబంధించినటువంటి ప్రతి షెడ్యూల్ 1 షెడ్యూల్ 2 కి మీకు తెలుగు వ్యాకరణంలో ప్రతి పార్ట్ అయితే కవర్ చేయడము జరిగింది. మరి షెడ్యూల్ 2 లో ఇచ్చినటువంటి టాపిక్స్ ఫ్రెండ్స్ ఇవి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మీరు నోటిఫికేషన్ వచ్చేంత వరకు రివిజన్ 1కి 2 సార్లు చేసి ఉంటేనే మీ టెట్ స్కోర్ అనేది ఒక స్టాండర్డ్ ఒక లెవెల్లో మీరు స్కోర్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. నెక్స్ట్ షెడ్యూల్ 3 వచ్చేసరికి నవంబర్ 25 నుంచి డిసెంబర్ 7 వరకు ఇచ్చాం ఫ్రెండ్స్. మరి ఈ షెడ్యూల్ 3 లో మ్యాథ్స్ సంఖ్యా వ్యవస్థ, సైకాలజీ వైయక్తిక భేదాలు, మరి ఇక్కడ తెలుగు ఆల్రెడీ మీకు వ్యాకరణం కంప్లీట్ చేశాం కాబట్టి షెడ్యూల్ 1 షెడ్యూల్ 2 లో మరి తెలుగు టెక్స్ట్ బుక్స్ ను బేస్ చేసుకొని 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్ అంటే మనకు లెసన్స్ వైజ్ గా ఆ ఎగ్జామ్స్ అనేటివి ఇక్కడ కండక్ట్ చేయడము జరుగుతుంది. అదే విధంగా మ్యాథ్స్ కు సంబంధించినటువంటి ఫస్ట్ 2 షెడ్యూల్స్ కి అయిపోయినటువంటి అవి రివిజన్ కూడా మనం ఇక్కడ చేసుకోవడానికి సమయం అయితే కేటాయించుకోవచ్చు. మరి ఇది షెడ్యూల్ 3. షెడ్యూల్ 4 వచ్చేసరికి డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 22 వరకు ఇచ్చాం ఫ్రెండ్స్. కంప్లీట్ న్యూ సిలబస్ కు అనుగుణంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మరి 4th షెడ్యూల్ లో మ్యాథ్స్ బీజగణితము, సైకాలజీ మూర్తిమత్వము, అక్కడ తెలుగు 6th వరకు అయిపోయింది. ఇక్కడ ఈవీఎస్ సైన్స్ సోషల్ మీకు 3rd క్లాస్ ఈవీఎస్, 4th క్లాస్ ఈవీఎస్, అదే విధంగా 5th క్లాస్ ఈవీఎస్, అదే విధంగా 6th క్లాస్ సైన్స్, 6th క్లాస్ సోషల్ అంటే ఇక్కడికి 6th క్లాస్ వరకు సైన్స్, సోషల్, ఈవీఎస్, తెలుగు మొత్తం 6th క్లాస్ వరకు కవర్ చేశాము. మ్యాథ్స్ పరంగా 4 టాపిక్స్, సైకాలజీ పరంగా ఆల్మోస్ట్ మీకు సైకాలజీలో ఉండేటువంటి 4 టాపిక్స్ ఇక్కడతో కవర్ చేయడము జరిగింది. శిశువికాసము, అభ్యసనము, మూర్తిమత్వము, అదే విధంగా వైయక్తిక భేదాలు 4 షెడ్యూల్స్ లో 4 టాపిక్స్ కంప్లీట్ చేశాము. మరి నెక్స్ట్ 5th షెడ్యూల్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే మ్యాథ్స్ కు సంబంధించినటువంటి అంకగణితం ఇచ్చాం ఫ్రెండ్స్. మరి 7th క్లాస్ సిలబస్ ఇక్కడ కవర్ చేయడం జరిగింది. 7th క్లాస్ న్యూ సిలబస్ అనుగుణంగా తెలుగు, అదే విధంగా సైన్స్, అదే విధంగా సోషల్. 7th క్లాస్ పరంగా సైన్స్, సోషల్, తెలుగు ఇక్కడ ఈ షెడ్యూల్ లో కవర్ చేయడము జరిగింది. నెక్స్ట్ మీకు సైకాలజీ పరంగా కంప్లీట్ సైకాలజీ పరంగా ప్రీవియస్ 4 షెడ్యూల్స్ కంప్లీట్ చేశాము. మరి ఈ 5th షెడ్యూల్ వచ్చేసరికి కొత్తగా యాడ్ చేసినటువంటి ఐసీటీతో పాటు పెడగాజీ కూడా మీకు ఈ షెడ్యూల్ లో కవర్ చేయడము జరిగింది. మరి అక్కడ టెక్స్ట్ 1 అని ఇచ్చాం కదా, టాపిక్స్ ఇవ్వలేదు కదా అని మీరు అడగచ్చు ఫ్రెండ్స్. మరి ఆ రోజు ఏదైతే షెడ్యూల్ ఉంటుందో ఆ షెడ్యూల్ రోజు మీకు టాపిక్స్ అనేటివి అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. ఇది మీకు షెడ్యూల్ 5 యొక్క సిలబస్.
నెక్స్ట్ షెడ్యూల్ 6 లో మ్యాథ్స్ సాంఖ్యక శాస్త్రం కవర్ చేశాము. ఇక్కడ 8th క్లాస్ కవర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి 6th షెడ్యూల్ కల్లా మ్యాథ్స్ లో ఉండేటువంటి 6 టాపిక్స్ అయిపోయినాయి. సంఖ్యా వ్యవస్థ, బీజగణితము, సాంఖ్యక శాస్త్రము, అంకగణితము, రేఖాగణితము, క్షేత్రమితి మ్యాథ్స్ కు సంబంధించి కంప్లీట్ సిలబస్ అయిపోయింది. సైకాలజీకి సంబంధించి శిశు వికాసము, వైయక్తిక భేదాలు, అభ్యసనము, మూర్తిమత్వము 4 టాపిక్స్ తో పాటు ఐసీటీ పెడగాజీ కూడా అయిపోయింది. అంటే ఇక్కడికి మ్యాథ్స్ కంప్లీట్, సైకాలజీ కంప్లీట్, తెలుగు వ్యాకరణం పూర్తిగా కంప్లీట్. 3rd, 4th, 5th, 6th, 7th క్లాస్ వరకు కంప్లీట్. ఇక్కడ 8th క్లాస్ అనేది మీకు కవర్ చేయడము జరిగింది. 8th క్లాస్ లో మరి తెలుగు పార్ట్ 1, పార్ట్ 2 అంటే తెలుగు హాఫ్ ఆఫ్ మొత్తం సిలబస్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేశాము. అదే విధంగా సోషల్ కూడా మొత్తం సిలబస్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేశాము. ఇక్కడ ఇంగ్లీష్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది 6th షెడ్యూల్ లో. ఇంగ్లీష్ కు సంబంధించినటువంటి టాపిక్స్ మీకు ఆ రోజు ఏ టాపిక్ అనేది మీకు పేమెంట్ గ్రూప్ లో అనౌన్స్ చేయడము జరుగుతుంది. నెక్స్ట్ 7th షెడ్యూల్లో 6th షెడ్యూల్లో ఇంగ్లీష్ కు కంటిన్యూషన్ లో 7th షెడ్యూల్ ఇంగ్లీష్ కవర్ చేశాము. అదే విధంగా ఇంగ్లీష్ తో పాటు దానికి సంబంధించినటువంటి మెథడ్స్ కూడా ఈ షెడ్యూల్లో కవర్ చేయడము జరిగింది. అంటే అక్కడతో ఇంగ్లీష్ కంప్లీట్ గా అయిపోతుంది ఫ్రెండ్స్. 8th క్లాస్ లో ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కవర్ చేశాము. అదే విధంగా ట్రై మెథడ్స్ సిలబస్, ట్రై మెథడ్స్ కు సంబంధించినటువంటి టాపిక్స్ మీకు షెడ్యూల్ 7 లో కవర్ చేయడము జరిగింది. అంటే ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్, సోషల్, ఈవీఎస్, తెలుగు మొత్తం కంప్లీట్ గా 8th క్లాస్ వరకు మొత్తం కంప్లీట్ చేశాము. అదే విధంగా ఇంగ్లీష్ కంప్లీట్, సైకాలజీ కంప్లీట్, తెలుగు కూడా కంప్లీట్, మ్యాథ్స్ కంప్లీట్. ఇక్కడ ట్రై మెథడ్స్ కవర్ చేయడము జరిగింది. షెడ్యూల్ 8 వచ్చేసరికి మీకు ట్రై మెథడ్స్ లో ఉన్నటువంటి షెడ్యూల్ 7 కంటిన్యూషన్ లో రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి షెడ్యూల్ 8 లో కవర్ చేశాము. మరి 9th క్లాస్, 10th క్లాస్ ఏవైనా కంటిన్యూషన్ టాపిక్స్ ఉంటే అంటే మ్యాథ్స్ కానివ్వండి ఏవైనా రిలేటెడ్ గా మీకు 9th, 10th సిలబస్ లో ఉంటే వాటి యొక్క కాన్సెప్ట్స్ మీకు ఈ షెడ్యూల్ 8 లో కవర్ చేయడము జరుగుతుంది. అదే విధంగా మీకు గ్రాండ్ టెస్ట్లు కూడా ఇచ్చాము చూడండి ఫ్రెండ్స్. మొత్తము 10 గ్రాండ్ టెస్ట్ ఇచ్చాము. ఏదైనా నోటిఫికేషన్ ముందే వస్తే దానికి అనుగుణంగా షెడ్యూల్లో మార్పులు అనేటివి ఉంటాయి ఫ్రెండ్స్. మరి ఇక్కడ షెడ్యూల్ పరంగా గ్రాండ్ టెస్ట్ అబ్జర్వ్ చేస్తే మొత్తం 150 మార్క్స్ కి టెక్స్ట్ 1, టెక్స్ట్ 2, టెక్స్ట్ 3, టెక్స్ట్ 4, టెక్స్ట్ 5, టెక్స్ట్ 10 వరకు ఉన్నాయి. మరి ఇక్కడతో మీకు మార్చి 31 కల్లా 100% ఎస్జిటి అనేది ఒకసారి సిలబస్ తో కవర్ చేయడం పాటు 10 టైమ్స్ గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాము. తర్వాత ఇంకా మనకు టైం ఉంటే రివిజన్ టెస్ట్లు మీకు ఎగ్జామ్ డేట్ వరకు కండక్ట్ చేస్తూనే ఉంటాము. మీ యొక్క విజయమే మా లక్ష్యము. మీ ఎంవీఆర్.